బిఆర్ అంబేద్కర్ తన జీవితం అంతా పోరాటం చేసి చదువు కోసమే ఒక పెద్ద పోరాటం. ఆ పోరాటం నుంచి తనకు అర్థమైన జ్ఞానాన్ని, ప్రపంచ జ్ఞానాన్ని, కొలంబియా వెళ్ళి చదువుకున్న జ్ఞానాన్ని, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వెళ్ళి చదువుకున్న జ్ఞానాన్ని తిరిగి దాన్ని సమాజానికి అందించాలనుకున్నప్పుడు మళ్ళీ విద్య కోసమే పోరాటం మొదలుపెట్టాడు. ఈ దేశంలో నా ప్రజలకి విద్య లేదు. ఆనాడు 1927 నాటికి మహాత్మా జ్యోతిరావు పూలే 1827, అంబేద్కర్ సైమన్ కమిషన్ తో మాట్లాడింది 1927. 100 సంవత్సరాలు, పూలే పుట్టిన 100 సంవత్సరాల తర్వాత పూలే ఏ విద్య కోసం అయితే పోరాటం చేశాడో తిరిగి అంబేద్కర్ మళ్ళీ అదే విద్య కోసం పోరాటం మొదలు పెట్టాడు. ఆ విద్య సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చినప్పుడు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం విద్య మీద ఎంత ఖర్చు పెడుతుందంటే 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతుంది. అప్పుడు అంబేద్కర్ అడిగాడు సైమన్, అయ్యా మీరు బ్రిటిష్ ప్రభువులు, మీరు మా దేశాన్ని పరిపాలిస్తున్నారు, ఈ దేశంలో మీరు విద్యా రంగం మీద 1 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ మీరు పెట్టే 1 లక్ష రూపాయల ఖర్చులో పాఠశాల, కాలేజీకి, యూనివర్సిటీకి ఈ ఖర్చు పెడుతున్నారు. ఈ డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ ప్రభుత్వ డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ ప్రభుత్వ డబ్బు మా ప్రజలు అంటే దళితులు, అంటరాని ప్రజలు, బీసీలు, మహిళలు, శ్రామికులు, పేద ప్రజలు కష్టపడి పని చేసి మీకు పన్నులు కడుతున్నారు, వస్తువులు ఉత్పత్తి చేసి ఆ వస్తువులు మీకు ఇస్తున్నారు. ఆ డబ్బుతో మీరు విద్య మీద ఖర్చు పెడుతున్నారు. ఈ డబ్బు ఎవరిదయ్యా అంటే పేద ప్రజలది, ఎవరిదయ్యా అంటే శూద్రులది, ఎవరిదయ్యా అంటే అంటరాని ప్రజలది. మరి మీరు ఖర్చు పెడుతున్న డబ్బు విద్య కోసం ఖర్చు పెడుతుంటే ఆ విద్యాలయాల్లో మా అంటరాని వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అని అడిగాడు. సైమన్ కమిషన్ అడిగాడు. డబ్బు మాదైనప్పుడు చదువుకుంటున్న వాళ్ళు మా వాళ్ళు లేరు కదా, మరి మాకు చదువెందుకు లేదు అనే ప్రశ్న వేశాడు. సైమన్ కమిషన్కి ఈ విషయం, బ్రిటిష్ వాళ్ళకి ఈ విషయం తెలిసినా తెలవకుండా ఉండిపోయారు చాలా కాలం. అప్పుడు ఆయన దాన్ని నోట్ చేసుకున్నాడు. దేశంలో అన్టచబుల్ పీపుల్, శూద్ర పీపుల్ చదువుకోవాలంటే మీరు తప్పనిసరిగా వాళ్ళకి ప్రత్యేకమైన పాఠశాలలు పెట్టాలి. ఎందుకంటే సాధారణ పాఠశాలలోకి వెళ్ళి చదువుకునే అవకాశం లేదు, అంటరాని వాళ్ళని దూరంగా ఉంచుతున్నారు, ఊరికి దూరంగా ఉంచుతున్నారు కనుక వాళ్ళకి ప్రత్యేక పాఠశాలలు పెట్టాలి. పాఠశాలలు మాత్రమే కాదు, చదువుకున్న వాళ్ళకి తినడానికి తిండి కూడా ఉండదు కనుక హాస్టళ్లు పెట్టాలని అంబేద్కర్ అడిగాడు. మహాత్మా జ్యోతిరావు పూలే విద్య గురించి అడిగాడు, అంబేద్కర్ విద్య గురించి అడిగాడు. వాళ్ళిద్దరు కోరుకున్నది విద్య. ఇవాళ 2025కు వద్దాం. ఇద్దరు మహానుభావులు విద్య గురించి అడిగితే, వాళ్ళ జీవితం అంతా పోరాటం చేస్తే, రాజ్యాంగంలో అంబేద్కర్ విద్య గురించి రాస్తే, రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగ పరిషత్ ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో 14 సంవత్సరాలకు లోబడిన బాల బాలికలందరికీ ఉచితంగా, నిర్బంధంగా విద్యను అందించాలని అంబేద్కర్ ప్రతిపాదన చేశారు. రాజ్యాంగ పరిషత్తులో ప్రతిపాదన చేస్తే దర్భంగ మహారాజు, దర్భంగ ఒక సంస్థానం, ఆ సంస్థానానికి ఆయన ఒక రాజు, ఆ రాజు కూడా రాజ్యాంగ పరిషత్తులో ఒక సభ్యుడు. అంబేద్కర్ ఈ మాట మాట్లాడగానే ఏమన్నాడు అంబేద్కర్? 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఉచితంగా, నిర్బంధంగా విద్య నేర్పించాలి, అప్పుడే విద్య వస్తుంది అన్నాడు. గాంధీ ఏమన్నాడంటే పిల్లలు పొలాలలో పని చేసుకుంటూ చదవాలి, వృత్తులు చేసుకుంటూ చదవాలి, చేతి వృత్తులు చేసుకుంటూ చదవాలి అని గాంధీ అంటే అంబేద్కర్ దాన్ని వ్యతిరేకించాడు. అయ్యా గాంధీ గారు, పిల్లలు సంపాదించుకుంటూ చదివితే పిల్లల ఆలోచన దేని మీద ఉంటదంటే సంపాదన మీద ఉంటది, డబ్బు మీద ఉంటది, కనుక చదువు రాదు. దానినే గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ అన్నాడు. అంబేద్కర్ 14 ఏళ్ల లోపు ఉచితంగా ఇవ్వాలి, నిర్బంధంగా నేర్పాలి అని అంటే ఆ దర్భంగ మహారాజు లేసి ఏమన్నాడో తెలుసా? నిండు రాజ్యాంగ పరిషత్ సభలో అంబేద్కర్ గారు, మీరు చెప్పే లెక్క ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలందరూ బడికి పోతే మరి మా పంట పొలాల్లో ఎవరు పనిచేయాలి, మా ఎద్దుల కొట్టాల్లో ఎవరు పనిచేయాలి, మా ఎద్దుల పేడను ఎవరు తీయాలి, మా ఇండ్లలో ఎవరు పనిచేయాలి అని అడిగాడు. అంటే ఆయన లెక్క ప్రకారం వాళ్ళ ఎద్దుల కొట్టాల్లో, వాళ్ళ పంట పొలాల్లో వాళ్ళకు జీతగాళ్ళుగా, వాళ్ళకు బానిసలుగా పనిచేయవలసింది ఎవరంటే మన పిల్లలు. అందుకే అంబేద్కర్ ఈ విద్య గురించి ఆలోచించి రాజ్యాంగంలో దాన్ని రాశాడు. చట్టంగా వచ్చింది, కానీ చట్టం అమలు కాలే. తిరిగి వాళ్ళు 2025కు వస్తే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు, ఈ రాష్ట్రాన్ని గతంలో 10 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు, ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు, ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు విద్య కింది వర్గాలకి అందకుండా చేస్తూ ఉన్నారు. ఇది మనకు అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. 10వ తరగతిలో 100 మంది చేరితే 10th క్లాస్ పాస్ అయ్యే వాళ్ళు 10 మంది ఉంటున్నారు. 10th నుంచి యూనివర్సిటీకి, డిగ్రీ కాలేజీకి వచ్చేవాళ్ళు 3 ఉంటున్నారు. అంటే 10వ తరగతిలో 1వ తరగతిలో 100 మంది చేరితే డిగ్రీకి వచ్చేవాళ్ళు 3. 97 మంది డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు. భారతదేశంలో ఉన్నత విద్య చదువుకుంటున్న దళితుల పర్సెంటేజ్, బీసీల పర్సెంటేజ్,
పేదవాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉంది అంటే మొత్తం కలిపితే 7, 8, 9% ఉన్నది. ఇంకా 90% బయట ఉన్నారు. ఎందుకు ఇది జరుగుతున్నది? పాలక వర్గాలు విద్యను ఎందుకు ఇవ్వటం లేదు? వాళ్ళు కోరుకున్న విద్య మనకు ఎందుకు అందటం లేదు? ఒకవేళ విద్య అందినా మీ అందరికీ తెలుసు, డిగ్రీ పట్ట వస్తుంది, ఎంఏ పట్ట వస్తుంది, పిహెచ్డి పట్ట కూడా వస్తుంది. కానీ ఏ పట్ట వచ్చినా కూడా కనీసం ఒక లెటర్ కూడా సరిగ్గా రాయని విద్యార్థులు ఎందుకు తయారవుతున్నారు? కనీసం ఒక గంట సేపు మాట్లాడని పిహెచ్డి స్కాలర్స్ ఎందుకు తయారవుతున్నారు? 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాడు సరిగ్గా పేపర్ తప్పులు లేకుండా ఒక న్యూస్ పేపర్ ఎందుకు చదవలేకపోతున్నాడు? అంటే మనకి పట్టాలు ఇస్తున్నారు, డిగ్రీలు ఇస్తున్నారు, కానీ నాణ్యత ఇవ్వటం లేదు. నాణ్యత ఎందుకు ఇవ్వటం లేదంటే నాణ్యమైన విద్య అందిస్తే చైతన్యం వస్తుంది. చైతన్యం వస్తే అడుగుతాం, ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తే వాళ్ళ రాజ్యాధికారం కూలిపోతుంది. వాళ్ళ సంపద మీద మనం హక్కు అడుగుతాం. అందుకే మనకు విద్య లేకుండా మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఏం చెప్పదలుచుకున్నారంటే రామాయణం గురించి చెప్పదలుచుకున్నారు, భారతం గురించి చెప్పదలుచుకున్నారు, వేదంలో ఏమున్నదో చెప్పదలుచుకున్నారు. రాముడు వెళ్ళి రావణాసురుని ఎట్లా చంపాడో చెప్తారు. ఇదే నా చెప్పేది. ఇంత మాత్రమే కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే వేదాలలో విజ్ఞానం ఉన్నది బయటికి తీయండి, రామాయణంలో విజ్ఞానం ఉన్నది బయటికి తీయండి, భారతంలో విజ్ఞానం ఉన్నది బయటికి తీయండి. ఆ విజ్ఞానం ఎట్లాంటిదంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఈ దేశాన్ని పరిపాలించే ఆ పెద్ద మనిషి ఒక సమావేశానికి వెళ్ళాడు. ఆ సమావేశం ఏమిటంటే శాస్త్రవేత్తలు కూర్చున్న సమావేశం. అందరు శాస్త్రవేత్తలు ప్రొఫెసర్లు కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి ఏమన్నాడంటే, మీ అందరికి తెలుసు కదా, మీరు ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. డాక్టర్లు ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. ఎట్లా చేస్తారు? ఏమన్నా ముక్కు వంకర పోతే, చేతి వంకర పోతే, ముఖం మీద ఏమైనా మరకలు పడితే దాన్ని తీసేసి ఎక్కడో మరో దగ్గర ఉన్న చర్మాన్ని తీసుకెళ్ళి అక్కడ అతికిస్తారు. దాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటారు. ఈ ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడు ఉందట? మన దగ్గర 3000 సంవత్సరాల కిందట ఉందట. ప్రపంచంలోనే 3000 సంవత్సరాల కిందట వైద్యమే డెవలప్ కాలే. ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడ ఉంది? ఆయన ఏమంటున్నాడంటే ఈ దేశాన్ని పరిపాలించే నాయకుడు శాస్త్రవేత్తలకు చెప్తున్నాడు. ఒకరోజు శివుడు తన ఇంటికి వచ్చాడు. పార్వతీదేవి వినాయకుని తయారు చేసి, బొమ్మను తయారు చేసి, జీవం పోసి కాపలా ఉంచింది. శివుడు రాగానే ఆ వినాయకుడు శివుడిని ఆపేశాడు గేట్ దగ్గర. అప్పుడు శివుడు ఏం చేశాడు? కోపం వచ్చింది. కోపం వచ్చి వినాయకుని కంఠాన్ని ఖండించాడు. ఖండించిన తర్వాత పార్వతి స్నానం చేసి బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూస్తే బిడ్డ కింద పడిపోయి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. అప్పుడు తన భర్తను అడిగింది, నీవు నా బిడ్డని చంపేశావు, ఈ బిడ్డని బతికించే వరకు నేను నీతో మాట్లాడేది లేదన్న. అప్పుడు శివుడు వెళ్ళి ఏనుగు తల తీసుకొచ్చి ఈ బిడ్డకు పెట్టి బతికించాడు, వినాయకుడు అయ్యాడని మనం పండగ చేస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటయ్యా అంటే ఏనుగు తలను తీసుకొచ్చి వినాయకునికి పెట్టి బతికించాడు కదా శివుడు. ఇది ప్లాస్టిక్ సర్జరీ. ఇది ఎప్పుడు జరిగిందంటే 1000 సంవత్సరాల కింద భారతదేశంలో జరిగింది. ఇప్పుడు మీరు దాన్ని సైన్స్ అని నిరూపించండి అంటున్నాడు. ప్రపంచంలో ఎవరైనా వింటే నవ్వుకుంటారండి దీన్ని వింటే. ఇప్పుడు నూతన విద్యా విధానం, జాతీయ విద్యా విధానంలోకి ఇది వచ్చేసింది. ఇంకోటి చెప్పాడు, టెస్ట్ టు బేబీ. పిల్లలు కాని వాళ్ళకి పిల్లల్ని కనిపిస్తున్నారు కదా డాక్టర్, స్పెర్మ్ తీసుకొని, పురుష కణాన్ని తీసుకొని, స్త్రీ అండాన్ని తీసుకొని ఒక డబ్బాలో డెవలప్ చేసి ఆ రెండింటిని కలిపి ఫలదీకరణం చెందించి మళ్ళా స్త్రీ గర్భంలోకి ప్రవేశపెట్టి బిడ్డని అభివృద్ధి చేసి పిల్లల్ని కనిపిస్తున్నారు. ఆయన ఏమన్నారంటే ఆ సమావేశంలో, భారతదేశంలో 3000 సంవత్సరాల కిందట్టే ఇక్కడ టెస్ట్ టు బేబీ ఉన్నది, మీరు పరిశోధన చేయండి అన్నాడు. ఎట్లా ఉన్నది అంటే కౌరవులు అయినటువంటి 100 మంది ఎక్కడ పుట్టారు? కుమ్మరోళ్ళు తయారు చేసిన కుండలో పుట్టారు. కుమ్మరోళ్ళు తయారు చేసిన కుండలో పుట్టారు కనుక ఆ కుండలో పుట్టడం అంటే అంతమంది, మరి ఆనాడే టెస్ట్ టు బేబీ ఉన్నది కనుక దీన్ని మీరు నిరూపించండి అంటున్నాడు ఆయన. ఇవన్నీ కథలండి. రామాయణమైనా, భారతమైనా, ఇంకొకటైనా, శివపురాణమైనా ఇవి కథలు మాత్రమే. మనం చాలా కథలు రాస్తాం, రచయితలు కథలు రాస్తారు. కథలన్నీ నిజాలు కావు, కథలు కల్పనలో ఉంటాయి. ఈ కల్పనలో ఉన్న విషయాన్ని నిజం చేయండి అని ఆయన చెప్తున్నాడు. చెప్పడం మాత్రమే కాదు, ఇప్పుడు జాతీయ విద్యా విధానంలో అది సిలబస్లోకి వచ్చింది, అది భాగమైంది. మరి వీళ్ళు ఏం కోరుకున్నారంటే విద్య వివేకం ఇవ్వాలి అని కోరుకున్నారు, విద్య చైతన్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు, విద్య ప్రశ్నించడం నేర్పాలని కోరుకున్నారు. ఇప్పుడు పాలకులు ఏం కోరుకుంటున్నారంటే విద్య మూర్ఖుల్ని తయారు చేయాలని కోరుకుంటున్నారు, విద్య మనుషుల్ని వెనక్కి నడిపించాలని కోరుకుంటున్నారు. పురాణ కాలానికి
వేద కాలానికి మనం ప్రయాణం చేసేటట్లు వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ దేశంలో చదువుకునే శాతం ఎంతో కొంత. వాళ్ళున్న రోజుల్లో కింది వర్గాల్లో చదువుకునే వాళ్ళు 1%. ఇవాళ కింది వర్గాల్లో చదువుకునే వాళ్ళు కనీసం 5%, 6%, 10% అయ్యారు. ఈ 10%కి నిజమైన జ్ఞానం ఇస్తే, చైతన్యం వస్తే వాళ్ళు ప్రతిదీ ప్రశ్నిస్తారు, విప్లవాలు వస్తాయి, పోరాటాలు జరుగుతాయి, దేశంలో కమ్యూనిస్టు పార్టీలు పెరిగిపోతాయనే భయం వాళ్ళకు పట్టుకున్నది. ఇప్పుడు ప్రపంచానికి కూడా కమ్యూనిస్టు పార్టీల భయం పట్టుకున్నది. నిజంగా ఒకవైపు చూస్తే రష్యాలో కూలిపోయింది, చైనాలో ఒక రకంగా కూలిపోయింది, చాలా దేశాలు వెనకపట్టుబట్టాయి. కానీ అమెరికాని పరిపాలించే ట్రంప్కు ఒక భయం పట్టుకున్నది. ఏం భయం అంటే కమ్యూనిస్టులు మళ్ళీ ముందుకొచ్చే అవకాశం ఉందనే భయం పట్టుకొని విశ్వవిద్యాలయాల్లో కమ్యూనిస్టులు ఉన్నారు, పరిశ్రమల్లో కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు కనుక విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి పోరాటాలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి అని అన్ని విశ్వవిద్యాలయాలకి ఆయన ఒక హుకుం జారీ చేశాడు. చైతన్యం వచ్చిన చోట, దుర్మార్గం ఉన్న చోట, దోపిడీ ఉన్న చోట, అన్యాయం ఉన్న చోట తప్పనిసరిగా కమ్యూనిస్టులు వస్తారు. ఈ ప్రపంచానికి కమ్యూనిస్టులు తప్ప ఇంకొక మార్గమే లేదు, మార్క్సిజం తప్ప ఇంకొక మార్గమే లేదు. మార్క్సిజాన్ని, మార్క్స్ రాసిన పుస్తకాలని అమెరికా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియాలో విపరీతంగా చదువుతున్నారు. ఎక్కడెక్కడ పెట్టుబడిదారు దేశాలు ఉన్నాయి అక్కడ మార్క్సిజాన్ని చదువుతున్నారు. చైతన్యం వస్తే మనుషులు ఎక్కడికి వెళ్తారంటే కమ్యూనిజం వైపు వెళ్తారు. అందుకే ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు విద్య ద్వారా చైతన్యం వస్తుంది కనుక ఆ విద్యలో సరైన విద్య లేకుండా సిలబస్లో తీసేస్తున్నారు. ఏం సిలబస్ తీసేశారు? ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు భగత్ సింగ్ జీవిత చరిత్రను తీసి పక్కన పెట్టేశారు, అంబేద్కర్ జీవిత చరిత్ర తీసి పక్కన పెట్టేశారు, పూలే జీవిత చరిత్రను తీసి పక్కన పెట్టేశారు. చిట్ట చివరికి పూలే మీద ఒక సినిమా తీస్తే ఆ సినిమా రిలీజ్ కావాలి 25వ తారీఖు నాడు. రిలీజ్ కాకుండా ఆపేశారు. ఏం ఆపేశారు? ఎందుకు ఆపేశారు? మొన్న మా యూనివర్సిటీలో జర్నలిజం డిపార్ట్మెంట్ పిల్లలు దీని మీద ఒక డిస్కషన్ పెట్టారు. బయటికి ఏమొచ్చింది? 1 నిమిషం పాటు, 2 నిమిషాల పాటు ఉండే ఒక చిన్న వీడియో బయటకు వచ్చింది. ఆ చిన్న వీడియోకి మొత్తం దేశంలో ఉన్న బ్రాహ్మణులందరూ భయపడిపోయారు. బ్రాహ్మణులు మాత్రమే కాదు, ఈ దేశంలో బ్రాహ్మణిజాన్ని ఆధారం చేసుకొని పరిపాలిస్తున్న పాలకులు భయపడిపోయారు. భయపడిపోయి ఒక్క సినిమాలో 2 నిమిషాల నిడివికే భయపడిపోయి వెంటనే దానికి పర్మిషన్ ఆపేసి సెన్సార్ బోర్డుకు చెప్పారు. సెన్సార్ బోర్డు పిలిపించి దర్శకుని ఏమన్నదంటే అందులో ఆమె సావిత్రిబాయి పూలే నడుచుకుంటూ పోతూ ఉంటే బ్రాహ్మణులు పేడ తీసుకొని ఆమె మీద వేస్తూ ఉంటారు. అది ఒక దృశ్యం ఉంది, దాన్ని కట్ చేయమని అడిగారట. అది జరిగింది కదా. సెన్సార్ బోర్డు ఏమడుగుతుందంటే దీనికి చరిత్ర ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? 1848లో, అంటే 180 సంవత్సరాల కిందట జరిగిన దానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నది సెన్సార్ బోర్డు. అయ్యా, 3000 సంవత్సరాల కిందట వినాయకుని చంపి తల తీసేసి పెట్టిన దానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయా? ఎన్ని సినిమాలు తీశారు మీరు? శివాజీ కొడుకు పేరు మీద సినిమా వస్తే సినిమా ఎట్లా ఆడుతుందో, ఎంత ఒక రకంగా పూరకం వచ్చినట్టు అంటారు కదా, సినిమా టాకీస్ లో పూరకం వచ్చి ఊగుతున్నారు. చరిత్ర వక్రీకరణ చేసి సినిమాలు తీశారు. కాశ్మీర్ ఫైల్స్ చరిత్ర వక్రీకరణ, కేరళ ఫైల్స్ చరిత్ర వక్రీకరణ, చివరికి హైదరాబాద్ రజాకార్ ఫైల్స్ చరిత్ర వక్రీకరణ. ఈ రజాకార్ ఫైల్స్ లో కమ్యూనిస్టులు ఎట్లా చూపించారు? కమ్యూనిస్టులు దుర్మార్గులుగా చూపించారు, కమ్యూనిస్టులు దోపిడీదారులుగా, కమ్యూనిస్టులు వెళ్లి చంపేటటువంటి హింసావాదులుగా చూపించారు. కమ్యూనిస్టులు ఈ తెలంగాణ ప్రాంతాన్ని 4000 మంది కమ్యూనిస్టులు త్యాగం చేసి ఈ సమాజాన్ని కాపాడిన చరిత్ర ఉంది తప్ప ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కమ్యూనిస్టులు ఎప్పుడైనా ఎవరినైనా దోపిడీ చేసిన చరిత్ర ఉన్నదా? కానీ మీరు తప్పుడు చరిత్ర తీస్తే ఆ తప్పుడు చరిత్రకి సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇస్తుంది, ఆ సినిమా ప్రజల్లోకి వస్తుంది. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద సినిమా వస్తే దానికి సెన్సార్ బోర్డు కట్ చేసి పర్మిషన్ అడుగుతారు, చరిత్ర ఆధారాలు అడుగుతారు. అందుకే ఇవాళ సమాజాన్ని వెనక్కి నడిపించడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అట్లాంటి సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం.